ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్కామ్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. దానికి చాలా దారులు కూడా ఉన్నాయి. అంటే పెట్టుబడికి అధిక రాబడి ఇస్తామని చెప్పి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి అవి ఎలా జరుగుతాయి ఏంటి? చాలామంది అంటారు కదా, మీరు పెట్టుబడి పెట్టండి, మేము మీకు రిటర్న్స్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక ఆ బుట్టలో పడిపోతూ కూడా ఉంటారు, మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాటి గురించి మాట్లాడు. ప్రతినిత్యం ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 ఎఫ్ఐఆర్లు హైదరాబాద్లోనే కడుతున్నారు. అంతెందుకండి, మొన్నటికి మొన్న జరిగింది ఫాల్కాన్ కేసు. ఫాల్కాన్ అని, అది అందులో ఫాల్కాన్ మల్టీ లెవెల్ కేసు అని. వాళ్ళు ఏమంటే, మీరు పెట్టుబడి పెట్టండి, మినిమం వచ్చి 1,00,000 ఎంతో పెట్టుబడి పెట్టాలి, మీరు 5 మందిని జాయిన్ చేశారంటూ మీకు 4%, అంటే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాం, మీకు సపరేట్గా ఇస్తాం. సపోజ్ మీరు నా దగ్గర పెట్టుబడి పెడతారు 2,00,000 రూపాయలు, దానికి 20% మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం. సో మళ్ళీ మీరు ఎవరినన్నా నలుగురు ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, వాళ్ళకి 20% ఇస్తాము, అదనంగా మీకు 4% ఇస్తాం. 4%, మీరు ఇంకా ఎక్కువ తెచ్చారంటే 6%. బాగా అట్రాక్ట్ చేసి దాదాపు ఈ ఫాల్కాన్ అనే వాళ్ళు, అతని పేరు అమర్నాథ్ సింగ్, వాళ్ళ ఫాదర్ వచ్చి సమ్ ఎక్స్ ఆర్మీ, అది గంధంగూడలో ఇల్లు వాళ్ళది, పేద కుటుంబం. వాళ్ళు డిగ్రీ ఏదో ఫెయిల్ అయి ఉన్నాడు, వాడు ఇంతకుముందు కూడా స్కామ్ చేశాడంట. ఈ మల్టీ లెవెల్స్ ఇది ఒకటి ఓపెన్ చేశారు హైటెక్ సిటీలో, ఒక బిల్డింగ్ ఓపెన్ చేసి అమ్మాయిల్ని, అందంగా ఉండే అమ్మాయిల్ని అక్కడ అదే రిసెప్షన్లోనూ జనరల్ మేనేజర్లుగాను రిక్రూట్ చేసి వాళ్ళందరినీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, పెద్ద పెద్ద కంపెనీలతో మాకు టైఅప్స్ ఉన్నాయని చెప్పి ఫాల్స్గా క్రియేట్ చేయడం, ఆ ఫాల్స్గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కొందరిని రిక్రూట్ చేసుకోవటం, ఆ విధంగా చేసి దాదాపు 6,000 మంది దగ్గర నుంచి 1,750 కోట్లు వసూలు చేశారండి. 4 ఏళ్ల కాలంలో వసూలు చేసి దాదాపు 750 కోట్లు మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చారు. దాదాపు 850 కోట్లకు పైగా వీళ్ళు నొక్కేశారు. నొక్కేసి వాడు వెనక ముందు ఏమీ లేని విధవ విమానం కొన్నాడు, సొంత విమానం. సో అక్కడ ఆ విమానం కొని, తర్వాత లగ్జూరియస్ బిల్డింగ్స్ కొని, ఆ సూట్ కేస్ కంపెనీలు తెరిచి, తద్వారా వీళ్ళు ఏం చేశారు, ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా దాదాపు 800 కోట్లు ఈ దేశం నుంచి దుబాయ్, మిగతా దేశాలకు ట్రాన్స్ఫర్ చేసుకొని, తర్వాత పోయిన నెలలో 9వ తారీఖున వాళ్ళు ఆఫీస్ తాళం వేసుకొని వెళ్ళిపోయారు. చెన్నై నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి, మేము డబ్బులు అడిగితే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వేసుకున్నాను, ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కడితే ఇక్కడ లోకల్గా ఉండే 2 అమ్మాయిల్ని, కావ్య అనే ఒక అమ్మాయి, మిగతా ఇంకొక 2-3 అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆఫీస్లో పనిచేశారు. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా వాళ్ళని పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మా మనిషిని అట్రాక్ట్ చేసి కొంచెం నమ్మకంగా ఉండేవాళ్ళని మేము కూడా మాతో పాటుగా మీకు షేర్లు ఇస్తామని డైరెక్టర్లుగా ప్రపోజ్ చేసి వాళ్ళ ద్వారా నేరాన్ని చేయిస్తారు. వాళ్ళు ఏం చేసి ఆ విధంగా నేరాన్ని చేసి ఆ 850 కోట్లలో 700 కోట్లు అనేక రకాలుగా సూట్ కేస్ కంపెనీల ద్వారా వేరే ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు 9వ తారీఖు అంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టక ముందు 3 రోజులకు ముందు వాళ్ళకి సొంత విమానాలు కూడా కొన్నారు. ఇంతకంటే ఏముంది చూడండి. విమానం కొని ఇక్కడ నుంచి దుబాయ్కి పారిపోయినారు. దుబాయ్కి పారిపోయి వాళ్ళు ఇప్పుడు పోలీసులు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈఓడబ్ల్యూ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొన్న ఇది దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఇంత చేసి వాడు అక్కడి నుంచి ట్రయల్గా, అంటే మేము ఇండియాకి పోతే పట్టుకుంటారా లేదా, పోలీసులు అలర్ట్గా ఉన్నారా లేదా అని ఆ సొంత విమానాన్ని వేరే మనల్ని కూర్చోబెట్టి మెడికల్ ఎమర్జెన్సీ అని పంపించాడు మొన్న ఎయిర్పోర్ట్లో ట్రయల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలని. సో అది వస్తే అది వీళ్ళు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జామిన్ చేయడం, ఈఓడబ్ల్యూ వాళ్ళు ఎగ్జామిన్ చేయడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏం కాదు, ఎమర్జెన్సీ కేసు ఏం లేదని చెప్పి ఆ విమానాన్ని సీజ్ చేయడం, ఆ విమానంలో ఉండే వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత ఎవరైతే మోసాలు చేసి పారిపోయినారో వాళ్ళందరికీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇతర దేశాలకి ఎంత డబ్బు పంపించారు, ఏం కథ అని చూస్తున్నారు. ఈఓడబ్ల్యూ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇది సిఐడికి కూడా ఈఓడబ్ల్యూ వాళ్ళు చేస్తున్నారు. దీని నుంచి సిఐడికి కూడా ఈ కేసు నిన్ననే ట్రాన్స్ఫర్ అయింది.
విషయం ఏమిటంటే కొందరు అమ్మాయిలు కొంచెం అట్రాక్టివ్గా ఉండే అమ్మాయిలు మంచి శాలరీ ఇస్తామని వాళ్ళను ప్రలోభ పెట్టి అక్కడ తీసుకోవటం, వాళ్ళ ద్వారా నేరాలు చేయించి వీళ్ళకేమి తెలియదు మన కంపెనీలేని సూట్ కేస్ కంపెనీలు చేయడం. నిజంగా అమాయకులుగా ఉండే వాళ్ళని డైరెక్టర్లు చేస్తే ఎవరైనా పొంగిపోతారు. మా సార్ నన్ను డైరెక్టర్ని చేసినాడని ఇంకా పొంగిపోయి ఇతర నేరాలు చేయటం. చివరికి వాళ్ళేమో పారిపోయినారు దుబాయ్కి. ఈ సూట్ కేసుల కంపెనీలు ఓపెన్ చేసుకొని ఓనర్లు అనిపించుకొని చీటింగ్ చేసిన వాళ్ళు మల్టీ లెవెల్ కంపెనీలు వాళ్ళు పారిపోయినారు దుబాయ్కి. వాళ్ళు పారిపోవడం కాదు, ఎంటైర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరినీ ఇతర దేశాలకు పంపించేయటం. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు దరిద్రం ఏమంటే ఒక దేశం నుంచి ఇంకొక ఐలాండ్కి, ఇంకో ఐలాండ్ నుంచి ఐలాండ్కి తిరుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ అతిగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా డబ్బు కష్టపడితేనే వస్తుంది. ఏదో నీకు వృధాగా మేము ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా మీకు న్యాయంగానే డబ్బులు ఇస్తారు. కానీ రెచ్చిపోయి ₹1 పెట్టుబడి పెడితే ₹4 వస్తాయి అని చెప్పి ఆశపడితే దురాశ దుఃఖానికి చేటు. ఎట్టి పరిస్థితుల్లో మీకు డబ్బులు రావు, పైగా మీకు ఇబ్బంది పడతారు, జీవితాలను నాశనం చేసుకుంటారు. కొందరైతే ఇల్లులు తాకట్టు పెట్టి ఇచ్చారు, బంగారు తాకట్టు పెట్టి ఇచ్చారు, పిల్లల భవిష్యత్తు కోసం పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న మనీ కూడా ఇక్కడ పెట్టి ఇప్పుడు కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అత్యాశకు పోకండి. ఎవరైనా ఈ ఫాల్కాన్ కంపెనీ లాంటి వాళ్ళు ముందుకు వస్తారని మీకు ఏదో చేసి పెడతారు, కుప్పం పెడతారు, ఏదో కిరీటం పెడతారని మోసపోకండి. డెఫినెట్గా ఇటువంటి జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు కూడా రూపాయికు ₹100 వడ్డీ అంటే ఎవరైనా ఇస్తారులే అనుకోవచ్చు, కానీ ₹10 అంటే డెఫినెట్గా ఇది మోసపూరితమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్.